హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనము జిబ్బు ఫెయిల్ అయితే, పాత ప్యాంటు జిబ్బు ఫెయిల్ అయితే జిబ్బు ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూద్దామండి. మనం పాత ప్యాంటు జిబ్బు ఇప్పుతాం కదండి, ఇప్పిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం క్లియర్గా విప్పేసుకోవాలి. విప్పేసుకున్న తర్వాత చైన్ తీసుకోవాలి. చైన్ ఒకసారి ఇలా కిందికి పైకి అని చూడాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి చైన్ మొత్తం ఫెయిల్ అయి వస్తుంటాయి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా వేసుకోవాలి. మొత్తం చైన్ స్టార్టింగ్ నుంచి వేసుకోదండి, కొంచెం వదిలిపెట్టేసి పల్లాయిని ఈ విధంగా అంచుకెళ్ళి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అంచుకెళ్ళి ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఈ చైన్ వేయడం చాలా ఈజీ అండి. ఒకసారి చూస్తే నేర్చుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కిందికన్నా యువతల సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలండి, రెండు కటింగ్ చేయొద్దు, ఎందుకంటే అది ఇంకో పార్ట్స్కి వస్తుంది కదా. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. మనం ఫస్టే పాత చైన్ ఇప్పినప్పుడే అక్కడ కుంజి ఉంటుంది కదండి, ఆ కుంజి దగ్గర గుర్తు పెట్టుకుంటాం కదా, ఆ గుర్తు అదండి. చూడండి, ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి పైనుంచి. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం. మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే రీతిలో చూపిస్తున్నాను. చూడండి, మనం ముందే పెట్టుకుంటాం కదా పాత జిబ్బుని, ఓల్డ్ జిబ్బుని. అయితే ఈ జిబ్బు రీప్లేస్ చేయడం చాలా కష్టం అని అనుకుంటారు, కానీ చాలా ఈజీ అండి. టైలరింగ్ బిగినర్స్కి అయితే కొంచెం యూజ్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎలా వచ్చిందండి చూడండి, ఈ విధంగా వస్తుంది. అక్కడ ఏమైనా పోగులు ఉంటే మొత్తం తీసేసుకోవాలండి, ఎందుకంటే ఆ పోగులు జిబ్బులో ఇరకడం వల్ల మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా పెట్టుకోవాలండి రెండవ సైడ్ కుట్టుకోవడానికి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకొని ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకుని కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలండి. ఈ విధంగా వస్తుందండి. ఫస్ట్ అంచుపోటు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒకటి కాదండి, రెండు కుట్లు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి దానికి కొంచెం దూరంలో ఇంకో కుట్టు వేసుకోవాలి, కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పేసి. చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. చూడండి, ఈ విధంగా వస్తుంది. క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు తర్వాత వచ్చేసి మనం పల్లాయి మీదకి వెళ్ళి కుట్టు వేసుకోవాలండి. పల్లాయి అంటే ఏం లేదండి, జిబ్ ఎక్కించినాం కదా అది. ఇది ముందర సైడ్ నుంచి అండి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ విధంగా లోపలికి మడిచేసేయాలి. కొంచెం కట్ చేసుకోవాలండి జిబ్బుని, పొడవు ఎక్కువ ఉంది కదా. ఈ విధంగా కట్ చేసుకొని లోపలికి మడత పెట్టేసేయాలి. మడత పెట్టేసుకొని ఫలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, ఏ విధంగా వేస్తానో. ఫలాయి పైకి వెళ్ళి కుట్టు వేస్తున్నాను చూడండి. అంటే ఈ కుట్టును బయటకు వెళ్ళి వేసుకోవచ్చు, లోపలికి వెళ్ళి వేసుకోవచ్చు అండి. నాకు ఇదే విధంగా అలవాటు కాబట్టి ఇలాగే లోపల సైడ్కి వెళ్ళి వేస్తున్నాను చూడండి. ఇలా చూసుకోవాలండి, బయటికి వెళ్ళి కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. స్టిచ్చింగ్ వచ్చేసి కుట్టు వేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి మీకు.
చూడండి ఏ విధంగా వచ్చిందో, ఈ విధంగా వస్తుంది. బయటికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇది లోపల సైడ్ ఈ విధంగా ఉంటుంది చూడండి. పల్లాయి కుట్టు వేసాను కదా, ఈ విధంగా ఏమైనా ఉంటే పాత దారాలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. చూడండి ఒకసారి చైన్ పైకి లాగి చూపిస్తాను. చూడండి చాలా సింపుల్గా ఫ్రీగా వస్తుంది కదా, ఈ విధంగా వస్తుందండి పల్లాయి స్టిచ్చింగ్. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి పైకెళ్ళి జిబ్బు పైకెళ్ళి ఇక్కడ కుట్టు ఉంటుంది కదండి, మనం ఇంతకుముందు రిమూవ్ చేసినాం కదా, విప్పేసినాం కదా, అక్కడ మళ్ళీ కుట్టు వేసుకోవాలండి. వేసిన తర్వాత చూపిస్తాను మీకు కనిపించకపోతే. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. కొంచెం బ్లర్ అయినట్టుందండి, క్షమించండి. వీడియో ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఆ పోగులు ఉంటాయి కదా, పోగులు కూడా లోపల వరకు కట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. లాస్ట్ 2 కుట్లు వేస్తే అయిపోతుంది. పైకి వెళ్ళే విధంగా వేసుకోవాలి. ఇంకో సైడ్ అయిపోయిందండి, ఇంకొక సైడ్ వేస్తే అయిపోతుందండి. చూడండి ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా వచ్చిందో చూడండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.